నమస్కారం. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు ఆహా న్యాయవాదులందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాల్సిన ఒక పండగ లాంటిదిది. అవును, ఒక ప్రజాస్వామ్య పండుగ. కాని ఇప్పుడు చూస్తే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, తీవ్రమైన వివాదాలు. అసలొక పండగలా జరగాల్సిన ప్రక్రియ ఎందుకింత పెద్ద గొడవగా మారింది? అదే అర్థం కాని విషయం. మన ముందున్న ఈ కథనాలు చూస్తుంటే ఒక చిక్కుముడిని విప్పే ప్రయత్నం చేస్తున్నట్టనిపిస్తుంది. న్యాయాన్ని కాపాడాల్సిన వాళ్ల ఎన్నికల్లోనే అన్యాయం జరిగిందని, వాళ్ళు ఎందుకు రోడ్డెక్కాల్సొచ్చింది? ఈరోజు దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. అవును, ఇది కేవలం గెలుపోటములకు సంబంధించిన వివాదం కాదు, దానికంటే చాలా పెద్దది. న్యాయ వ్యవస్థ మీద, అంటే ప్రజలకొక నమ్మకముంటుంది. కరెక్ట్. ఆ వ్యవస్థలో భాగమైన న్యాయవాదులు వారి నాయకులను ఎన్నుకునే ప్రక్రియలోనే ఇంత గందరగోళం జరిగితే అది మొత్తం వ్యవస్థపైనే నీలినీడలు కమ్మేలా చేస్తుంది. నిజమే. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే వేల సంఖ్యలో ఓట్లు చెల్లకుండా పోవడం. అది ఎవరి ఓట్లు? చట్టాలు, నిబంధనలు క్షుణ్ణంగా తెలిసిన న్యాయ నిపుణుల ఓట్లు. ఇది ఎలా సాధ్యం? అదే నాకు అర్థం కావడం లేదు. చట్టాల్లోని ప్రతి చిన్న పదాన్ని పట్టుకుని వాదించే లాయర్ల ఓట్లు వేల సంఖ్యలో చెల్లలేదంటే నమ్మశక్యంగా లేదు. అసలు సమస్య ఇక్కడ మొదలైంది. మూలమెక్కడుంది అంటారా? ఈ కథనాలను బట్టి చూస్తే సమస్య అంతా ఓటింగ్ పద్ధతిలోనే ఉన్నట్టు అనిపిస్తోంది. అదే ఈ ప్రాధాన్యత క్రమ ఓటింగ్ పద్ధతి, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అంటారు కదా. ఖచ్చితంగా. సాధారణ ఎన్నికల్లా ఇది ఉండదు. మన ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో అయితే ఒక గుర్తుమీద స్టాంప్ వేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ బ్యాలెట్ పేపర్లో ఉన్న అభ్యర్థులందరి పేర్ల పక్కన మనం ప్రాధాన్యతను అంకెల రూపంలో ఇవ్వాలి. అంటే ఒక్కోడో నంబరో రెండో నంబరో అని? అవును. ఈ అభ్యర్థి నా మొదటి చాయిస్ అని 1 అని, ఈయన నా రెండో చాయిస్ అని 2 అని, ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. వినడానికి చాలా పద్ధతిగా, ప్రజాస్వామ్యబద్ధంగా అనిపిస్తుంది. కాని ఆచరణలో చిన్న పొరపాటు కూడా ఆస్కారమివ్వదు. అంటే ఒక చిన్న తప్పు జరిగినా మొత్తం ఓటు పోతుందన్నమాట. ఉదాహరణకు, నేను పొరపాటున ఒకే అభ్యర్థికి 2 సార్లు నంబర్ వేసినా, లేకపోతే ఒక నంబర్ మర్చిపోయి ఆడుతూ నంబర్ వేసినా నా ఓటు చెల్లదా? అంతే. ఒక్క ఓటులో చిన్న తేడా వచ్చినా దాన్ని పక్కన పడేస్తారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అయితే ఇది కేవలం ఓటర్ల అవగాహన లోపం అని కొట్టిపారేయలేం. ఎందుకు? ఎందుకంటే ఈ నిబంధనల మీద, ఈ పద్ధతి మీద ఎన్నికల అధికారులు, న్యాయవాదులకు సరైన అవగాహన కల్పించలేదనేది ప్రధాన ఆరోపణ. ఓటు వేయడానికి ఏ రంగు పెన్ను వాడాలి? అంకెలను ఇంగ్లీష్లో రాయాలా, తెలుగులో రాయాలా, అక్షరాల్లో రాయాలా, సంఖ్యల్లో రాయాలా? ఇలాంటి చాలా ప్రాథమిక సందేహాలను కూడా నివృత్తి చెయ్యలేదని, స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వలేదని చాలామంది వాపోతున్నారు. ఒక్క నిమిషం. అంటే ఓటింగ్ రోజున అక్కడున్న లాయర్లకు ఏం చేయాలో, ఎలా చేయాలో పూర్తి స్పష్టత లేదన్నమాట. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. దీనివల్ల నష్టం ఏ స్థాయిలో జరిగుంటుంది? నష్టం తీవ్రంగానే జరిగింది. ఎందుకంటే దీని ఫలితంగా 30-40 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ న్యాయవాదులు, రాజ్యాంగం మీద అపారమైన పట్టున్న నిపుణులు వేసిన ఓట్లు కూడా చెల్లనివిగా మారాయి. అయ్యో! ఇది కేవలం ఓటర్ల పొరపాటు కాదు, ఇది వ్యవస్థ వైఫల్యం. ఓటింగ్ ఎలా చెయ్యాలో చెప్పకుండా తర్వాత లెక్కింపులో కఠినమైన నిబంధనలు పెట్టి ఓట్లను తిరస్కరించడం అనేది పారదర్శకతకు విరుద్ధం అని అభ్యర్థులు వాదిస్తున్నారు. వారి ఆవేదనలో, ఆగ్రహంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఓకే, ఓటింగ్ పద్ధతి క్లిష్టంగా ఉంది, దానిపై అవగాహన కల్పించలేదు. కాని ఇక్కడితో కథ అయిపోలేదు. అసలు కథ వేల సంఖ్యలో చెల్లని ఓట్ల దగ్గర మొదలవుతోంది. మునుపెన్నడూ లేనంతగా ఇన్ని ఓట్లు ఎందుకు రద్దయ్యాయి? అవును, ఆ సంఖ్య చాలా ఎక్కువ. దీని వెనకున్న నిర్దిష్ట కారణాలు చూస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు. ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది అక్షరదోషాలు, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అట. ఇది నిజమేనా? నిజమే. ఇది వినడానికి చాలా వింతగా, నమ్మశక్యంగా లేకుండా ఉంటుంది. కథనాల ప్రకారం ప్రాధాన్యత సంఖ్యను అక్షరాల్లో రాసినప్పుడు, ఉదాహరణకు 1 అని రాయడానికి బదులు పొరపాటున ఓనని రాసినా, ఒక్క అక్షరం తేడాతోనా? అవును, లేదా 3కి స్పెల్లింగ్ తప్పు రాసినా ఆ ఓటును చెల్లనిదిగా ప్రకటించిన సందర్భాలున్నాయట. ఓటర్ ఉద్దేశ్యం అక్కడ స్పష్టంగా 1 అని చెప్పడమే అయినా ఒక అక్షరం లోపించిందన్న కారణంతో ఆ ఓటు హక్కును కాలరాయడం ఎంతవరకు సమంజసం? ఇది మరీ దారుణం.